ఆ విషయం తెలుసుకున్నటువంటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ లేదంటే పాకిస్తాన్ జనరల్ వీళ్ళు పరారు అని చెప్పి అంటున్నారు. నిజమేనా సార్ పరారు అవటం అనేది? పరారు వాళ్ళు కాలేదు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని మాత్రం సేఫ్ ప్లేస్లకు పంపించారు ఆల్రెడీ. ఇప్పుడు మ్యాక్సిమం UK US తర్వాత గల్ఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అప్పుడే పంపించేసారు. సో వాళ్ళు ఫరారు అయ్యేది అని పెద్ద న్యూస్ వచ్చినప్పుడు ఆ మునీరు తర్వాత షాబాజు ఆ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళంత పెద్ద ఫోటో ఆ మిలిటరీ అకాడమీలో కూర్చొని వాళ్ళతో ఉన్నప్పుడు అవన్నీ ఫోటోలు మళ్ళీ బయటకు వచ్చినాయి. సరిగా అది అప్పుడు తీసిందా ఇప్పుడు తీసిందా ఏదన్నా కానీ అయితే ఈ స్టిల్ దేర్, ఫరారు అయితే కాలేదు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ని సేఫ్ ప్లేస్లకు పంపించుకున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ పరారని అతను వచ్చి మీడియా ముందుకు రాలేదు కదా? మీడియా ముందుకు వచ్చి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి అవన్నీ చెయ్యాలి. మీరు అనేది కరెక్ట్. ఇప్పుడు పాకిస్తాన్లో సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తే ఎలా ఉందని అంటే పాపులర్ లీడరు ఎలక్టెడ్ బై పీపుల్ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. వాళ్ళ గ్రూప్ అంతా ఈ ఆర్మీ చీఫ్ మునీరు తర్వాత ఈ సోకాల్డ్ నామినేటెడ్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ వాళ్ళందరికీ వాళ్ళు వ్యతిరేకం. అంటే స్ప్లిట్ అయిపోయింది. అక్కడ యూనిటీ అనేది ఏం లేదు. కాకపోతే నిన్న నవాబ్ షరీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే పార్లమెంట్లో యునానిమస్గా మీరు రిజల్యూషన్ పాస్ చేశారు, భారతదేశం కనుక ఇండియా కనుక అటాక్ చేస్తే యునైటెడ్గా మేము అటాక్ చేస్తాం. అది నేచురల్ ఎవరైనా చేస్తుంటుంది ఏకైనా. కానీ గ్రౌండ్ మీద ఉన్న రియాలిటీ సిచ్యువేషన్ ఏంటంటే పాపులర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ తర్వాత మ్యాక్సిమం సపోర్ట్ ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ తేరికి అది ఏది ఉంది కదా దాన్ని వాళ్ళందరూ ఫుల్ హార్టెడ్గా వీళ్ళకు ఏది జనరల్కు సపోర్ట్ చేసేటట్టు అయితే లేదు. అక్కడ డివిజన్ ఉన్నది. దాని తర్వాత ఇప్పుడు ఆ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన దోవల్ గారు ఎక్కడున్నా అలానే మాలిక్ను ISI మన చీఫ్ను ఆయన పెట్టుకున్నాడు. ఎందుకంటే మునీరు కాన్ఫిడెంట్ అని. సో అంటే ఏదన్నా వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఒక అంటే ఏమన్నట్టు డిఫరెంట్ వ్యూస్ లేకుండా డిసిషన్ తీసుకోవచ్చు అన్నట్టు అది ఉంది. అంటే పొలిటికల్ పీపుల్ ఏం మాట్లాడినా పాకిస్తాన్లో ఫైనల్ డిసిషన్ వీళ్ళిద్దరిది. అలా డెసిషన్ వాళ్ళది. కానీ ఆయన బంకర్లోకి వెళ్ళిపోయి కనిపించకుండా అసలు ఆర్మీలోనే పాకిస్తాన్ ఆర్మీలోనే చాలా మంది రిజైన్ చేస్తున్నారని చెప్పి వస్తుంది కదా న్యూస్. అది నమ్మదగ్గ న్యూస్. అంత పెద్ద క్రెడిబిలిటీ కాదు కానీ దేరారు. ఇప్పుడు దాదాపు 4,000 మంది రిజైన్ చేశారని అని చెప్పి వస్తుంది న్యూస్. ఇప్పుడు ఒకటి ఏదైనా అంటే ఏమంటారు మనకు సామెత ఉంటుంది కదా, నిప్పు లేకపోతే పొగ రాజదు అన్నట్టు ఏదైతే ఉంటుందో కొన్ని జరుగుతుంటాయి. కొంతమంది డిఫర్ అవుతారు. ఇప్పుడు మునీర్ది ఏంటి ఐడియా అదే ముందు అనుకున్నాం కదా, ఈ వార్ క్రియేట్ చేసి ఎస్కలేట్ చేసి దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఏదైనా చేసినప్పుడు మొత్తం మళ్ళీ మార్షల్లా ఇంపోజ్ చేస్తాడు. సో మళ్ళీ అయూబ్ ఖాన్ రోజులకు మళ్ళీ వెళ్ళిపోతాడు. ముషర్రఫ్ తర్వాత మళ్ళీ ఏదో ఇది సివిలియన్ గవర్నమెంట్స్ అయ్యి వచ్చినాయి కదా మళ్ళీ మిలిటరీ గవర్నమెంట్ తీసుకొస్తాడు. ఓకే. సో ఆ ప్లాన్లో ఉన్నప్పుడు అందరూ తనకు సపోర్ట్ చేస్తారని ఎక్కడుంది? సో ఆ యాంగిల్ కూడా డెఫినెట్గా ఉన్నది. 100% ఉన్న మిలిటరీ పర్సనల్ డివిజన్స్ అన్నీ మునీర్కి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. దేర్ ఈజ్ అంటే డిసెంటింగ్ వాయిస్ కూడా ఉంది. కొంతమంది అంటే సీనియర్స్ ఉన్న వాళ్ళు రీజన్ కూడా చేస్తారు. భారతదేశం ఇప్పటివరకు ఏం చేయకుండానే భయపడేటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉంది అని అంటే అది అంత బలహీనంగా ఉందనుకోవాలా? నేచురల్గా ఇప్పుడు ఏదైనా కంట్రీ యుద్ధానికి పోవాలన్నప్పుడు మిలిటరీ డిఫెన్స్ ఎక్విప్మెంటు పర్సనల్ అదంతా ఒకటి. దాని తర్వాత కంట్రీ ఎకనామికల్గా సౌండ్ ఉండాలి. ఇప్పుడు పెట్రోల్ ఇప్పుడు మనం బ్లాకేట్ చేస్తున్నాం, అరేబియన్ సీలో బ్లాకేట్ చేసేస్తాం. మన ఆల్రెడీ నేవీ యాక్టివ్ తయారైపోయింది. మన షిప్స్ అన్నీ సబ్మెరైన్స్ అవన్నీ పోయి బ్లాకేట్ చేసినప్పుడు ఎన్ని రోజుల వరకు సస్టైన్ అవుతుంది? తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ ఏంటి? ఇప్పుడు ఇంకా ఈ మే ఎండ్ వరకల్లా కొన్ని షార్ట్ టర్మ్ అప్పులు కట్టేది ఉంటాయి. అవి కట్టే పరిస్థితులు కూడా లేదు, డిఫాల్టింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు IMF లోన్స్ ఏదైతే శాంక్షన్లు ఉన్నాయో ఇది టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఏదే స్టేట్గా బ్రాండ్ చేయబడితే బ్లాక్ లిస్ట్లో పడిపోయినప్పుడు అది కూడా రాదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మల్టిప్లై అవుతాయి. సో అందుకని ఎంత వీక్ ఉందంటే ఎక్సెప్ట్ చైనా టర్కీ చేస్తూనే ఉంటుంది కానీ పెద్ద అంతగా వచ్చి
ఫైనాన్షియల్గా ఎక్విప్మెంట్, మిలిటరీ ఎక్విప్మెంట్ ఇచ్చి అవన్నీ చేసేది కాదు, కానీ చైనా అయితే ఇస్తుంది, అన్ని ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సౌదీ అరేబియా ఒకప్పుడు నుంచి ఫైనాన్స్ చేసేది, వీళ్ళకు అప్పులు ఇచ్చేది. కానీ ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్, మన ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నప్పుడు వీళ్ళు టెర్రరిస్ట్ అటాక్లు జరిపించి ఆయన విజిట్ను మిడ్వే మధ్యలో కట్ చేసుకొని ఇండియాకి రావాల్సి వచ్చింది. సౌదీ అరేబియా ఎలా ఫీల్ అవుతుంది? దే ఆర్ నాట్ హ్యాపీ. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు లోన్లు ఇవ్వటం, ఫైనాన్షియల్ హెల్ప్ చేయటం కూడా జరగదు. సో ఇక అక్కడి నుంచి హెల్ప్ లేకపోతే పాకిస్తాన్కి మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. సో ఓవరాల్గా ఐసోలేట్ అయిపోయినట్టే ఈ 2 వారాల నుంచి. అదే, ఇంకా ఎంతవరకు వీలైతే అంతకంటే ఎక్కువ ఐసోలేట్ చేయాలని మన కంట్రీ, మన గవర్నమెంట్, మన డిప్లొమాటిక్ మిషన్స్ అన్ని ప్రయత్నం చేస్తుంటే 90% సక్సెస్ అయిపోయాం. సో ఇప్పుడు కొంత ఉంటుంది అని అంటే, ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడు ఇంక్లూడింగ్ యుఎస్ కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ల కన్నా చూసేస్తే ఇండియా షుడ్ స్ట్రైక్, అంతే, దెబ్బ కొట్టాల్సిందే పాకిస్తాన్, కానీ కానీ రీజనల్ కాన్ఫ్లిక్ట్గా అయిపోయి స్ప్రెడ్ కాకూడదు. ఎందుకనంటే ఇప్పుడు న్యూక్లియర్ పవర్స్ కదా రెండు. సో దానివల్ల మ్యాక్సిమం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియా ఏ యాక్షన్ తీసుకున్నా లిమిటెడ్గా మ్యాక్సిమం ఏమంటారు ఇన్ఫ్లిక్ట్ చేయాలి మినిమం టైంలో. అది చేయాల్సిన పాలసీలో ఉందని, కాబట్టి అందుకనే సిసిఎస్ అంత డిస్కస్ చేస్తుంది. ఈవెన్ మన డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్స్ వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్నారు డీప్గా. ఏదో ఒకటేసి బాలకోట్ మీద వచ్చేసి సర్జికల్ స్ట్రైక్ అయిపోయిందని మనం వచ్చేస్తే మాత్రం అది ఎఫెక్టివ్ కాదు. సో తాడో పేడో తేల్చుకోవాల్సిన టైం వచ్చినట్టే మన ప్రభుత్వం కూడా ఫీల్ అవుతున్నది. సో ఇలాంటి సమయంలో మీకు మొత్తం ప్రక్షాళన చేశారు, ఇది నేషనల్ సెక్యూరిటీ కమిటీని, జాతీయ భద్రతా సలహా మండలిని, మండలిని ఇప్పుడు అజిత్ దోవల్ని పక్కన పెట్టినట్ట, అలా ఉన్నట్ట, ఆయన ప్లేస్లో అలోక్ జోషి ఎవరినో ఏర్పాటు చేశారు చైర్మన్ గా. ఆ మండలిని 7 మెంబర్స్ని వేశారు. ఆ మార్పు దేనికి సంకేతంగా తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఒకటి కలెక్టివ్ డిసిషన్, ఎక్స్పీరియన్స్ కౌంట్స్. ఆయన చీఫ్ ఏదైతే ఉన్నాడో, ఏది బోర్డుకు మన చైర్మన్, అదే చీఫ్ అలోక్ జోషిని చీఫ్ కదా ఆయన, అంటే బోర్డు చైర్మన్ అయినా ఆయన ఇది సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఏర్పడి ఆయన చేసినప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇంతకుముందు ఒక్కడే ఉండేవాడు ఆయన అడ్వైజ్ చేస్తున్నప్పుడు. బట్ దానికి తగ్గట్టు ఇప్పుడు ఈయనకున్న ఏది ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్స్ ఏదైతే జోషికున్నదో, తర్వాత మిగతా అదర్ కమిటీ మెంబర్స్కున్న ఎక్స్పీరియన్స్ కూడా ఒక కౌన్సిల్ కనుక ఏర్పడి ఏదైనా డిస్కస్ చేసి అడ్వైజ్ ఇచ్చినప్పుడు అది మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ అజిత్ దోవల్ ఈజ్ స్టిల్ దేర్. ఓకే, ఆయనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆయనకే ఉంటుంది. ఆయన అంతా ఒకటే ఆలోచించుకోవటం కాకుండా ఒక ప్రాపర్గా ఒక కౌన్సిల్ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్స్ పెట్టారు. ఓకే, దానివల్ల ఆయనను డైల్యూట్ చేసి ఆయనను కాదని కాదు, ఇది ఆయనకు హెల్ప్గా ఇది ఉంటుంది. ఓకే, ఇది జోషి ఇది కౌన్సిల్ ఇది బోర్డు చైర్మన్ అయిపోయి ఆయనే ఓవర్టేక్ చేసి దోవల్ని సైడ్ లైన్ చేస్తున్నారు అనేది అయితే కాదు. ఓకే, అది సో ఈ కౌన్సిలే మొత్తం ఈ వార్ సంబంధించిన అంశాలన్నింటినీ మినిట్ టు మినిట్ పర్యవేక్షిస్తుందా? నేచురల్గా అంతే. ఇప్పుడు వార్ జరిగే ముందు వార్ కౌన్సిల్స్ అని ఉంటాయి మనకు, వార్ రూమ్స్ అని క్రియేట్ చేస్తారు. దాంట్లోనే పోయి వీళ్ళంతా డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ కౌన్సిల్ ఇట్ సెల్ఫ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పడుతున్నప్పుడు దానికి చీఫ్ని పెట్టి సపరేట్గా పెడుతున్నప్పుడు ఆయన చైర్మన్గా పెట్టి ఆయన అసిస్ట్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కు ప్రైమ్ మినిస్టర్కు అసిస్ట్ చేసే పద్ధతిలో పెట్టారు అంటే, సో దెర్ ఈస్ రియల్లీ ఎ సీరియస్ థింకింగ్ అన్నట్టు. సో ఇంక వాళ్ళకు వదిలిపెట్టేసి పొలిటికల్గా వీళ్ళు ఫ్రీ అయిపోయినట్టేనా నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు? అల్టిమేట్లీ ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు అంటున్నాడు వాళ్ళకి, కంప్లీట్ వాళ్ళే ఫ్రీడమ్ ఇచ్చారు, ఇంకా వాళ్ళే చూసుకోవాలి, టైము, డేటు, ప్లేస్ అన్ని వాళ్ళదే అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అంతే. ఇప్పుడు ఒక్కోసారి ఏమైందంటే డే టు డే సూపర్విజన్స్ అనేవి, మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ అనేవి కనుక ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా లేకపోతే ఏదైనా డిఫెన్స్ మినిస్టర్ చేస్తే అది కరెక్ట్ కాదు. సో డిఫెన్స్లో ఉన్న ఈ సర్వీసెస్ చీఫ్స్, తర్వాత ఇప్పుడు మనకు ఈ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఏంటంటే అన్ని యాంగిల్స్లో ఆలోచించి వస్తారు. కాబట్టి ఫైనల్ డిసిషన్ ఓకే, ఇప్పుడు ఎక్కడ అటాక్ చేయాలి, ఎప్పుడు అటాక్ చేయాలి అనేది ఫైనల్గా
ప్రైమ్ మినిస్టర్కు తర్వాత సిసిఎస్ చెప్తారు. ఉమ్. కానీ వీళ్ళు వాళ్ళకి చెప్పటం కాదు, వాళ్ళు వీళ్ళకి చెప్పి ఇలా అనుకుంటున్నాను ఫైనల్గా ఓకే ఇది అయితే ఎలా, ఇంకా ఇది దీనివల్ల పర్యవసానం ఏముంటుంది అని కూడా మళ్ళీ స్టిల్ వీళ్ళు మన ప్రైమ్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళతో ఇంకా స్టిల్ ఇంటరాక్ట్ కావచ్చు, ఇంకా అడ్వైజ్ చేయొచ్చు. కాకపోతే రిస్ట్రిక్షన్స్ లేవు, యు ఆర్ ద ఎక్స్పర్ట్, ఉమ్. మీరు డిసైడ్ చేయండి, బట్ లెట్ అస్ నో. ఓకే. అది వాళ్ళు ఏదో వార్ డిక్లేర్ చేశారు అని అంటే కాదు, ఫైనల్గా ఇప్పుడు క్యాబినెట్ డిసైడ్ చేయాలి కదా. క్లియర్గా ఒక మీటింగ్ అయితే అయిపోయిన తర్వాత వారు చేసేయండి, అది మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా డిసైడ్ చేయండి అని చెప్పి క్లారిటీ ఇచ్చేటట్టే కదా, ఫ్రీడమ్ కూడా ఇచ్చేసారు కదా. అవును, ఇంకా వాళ్ళు ఏదన్నా చేయండి, మిలిటరీ మీద పెట్టేసినట్టే కదా. అంటే అదేలే కానీ ఇప్పుడు అది మనకు వచ్చిన న్యూస్ అది పబ్లిక్ కన్జంప్షన్కి వచ్చేది వేరు. కానీ ఓకే. ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్ చేయాలన్నప్పుడు లెటర్సే ఈ రోజు రాత్రి ఎయిర్ స్ట్రైక్ చేద్దామని డిసైడ్ చేసుకున్నారు అనుకో, ఈ రోజు మొత్తం బ్రీఫ్ చేస్తారు వీళ్ళు గవర్నమెంట్కి. ప్రైమ్ మినిస్టర్కు డిఫెన్స్ మినిస్టర్. ఓకే. అయిన తర్వాతనే ఫైనల్గా పోతుంది. బట్ అవన్నీ వెళ్ళి వదిలిపెట్టారు. అంటే ఇంతకుముందు ఉన్న పద్ధతి ప్రకారం ఏంటంటే డిస్కస్ చేసిన తర్వాత ఇవన్నీ ఏదైతే పోతుంటాయో ఇక్కడ చేయండి అక్కడ చేయండి అనేది ఏం లేకుండా యూ కమ్ అప్ విత్ ప్లాన్, ఓకే, ఫైనల్ ప్రింట్ తీసుకొని రండి. ఓకే. కానీ అల్టిమేట్లీ వీళ్ళు అవన్నీ చూసిన తర్వాత ఏదన్నా చేంజ్ అవసరం అనిపిస్తే ఒక్కోసారి లెటర్సే అమెరికా నుంచి లేకపోతే పుటిన్ రష్యా నుంచి మాకు ఇలా అనిపిస్తున్నది, నో యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్నారనుకోండి, అప్పుడు ఏమైందంటే ఈరోజు అనుకున్నది రేపు కావచ్చు. ఓకే, అర్థమైంది కదా మీకు. ఈ టైమింగ్ అనేది నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం చెప్పాలి అది ఫైనల్గా. ఇన్ఫార్మ్ చేయకుండా మాత్రం చేసేది ఉండదు. బట్ ఈ బోల్ట్ నట్స్ ఇవి అన్నీ అంతా మీరు చూసుకోండి. ఓకే. ఫైనల్గా స్ట్రైక్ చేసే ముందు ఒకసారి ఇన్ఫార్మ్ జస్ట్ చేయండి, ఫార్మల్ ఇన్ఫర్మేషన్. దాన్ని డిసిషన్ మాత్రం మీకే ఇస్తున్నాం, ఏది టార్గెట్ ఎక్కడనేది. ఇప్పుడు క్యాబినెట్ ప్రైమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ అవన్నీ చేయలేరు. ఎక్కడ టార్గెట్స్, ఎప్పుడు, ఏ విధంగా స్ట్రైక్, అవన్నీ ఎక్స్పర్ట్స్ చేయాల్సింది. ఫైనల్ గో అనేది వాళ్ళు ఇస్తారు మళ్ళీ. ఓకే. ఈ లోపుగా ఓకే ఒక టార్గెట్ ఉన్నదనుకోండి, మరీ క్లోజ్గా అక్కడ సీరియస్ ట్రైనింగ్ బేస్ మరీ క్లోజ్గా ఉన్నదనుకోండి మన ఇండియా బార్డర్కు, అక్కడ ఉన్న ఏరియా మన విలేజెస్ అవి కొన్ని ఉన్నాయి అనుకోండి. సో అక్కడ స్ట్రైక్ ఏదైనా ఎక్కువ అవుతున్నప్పుడు మన వాళ్ళకి ఏమన్నా నష్టం వస్తుందా అని మన వాళ్ళు ఆలోచిస్తారు పొలిటికల్గా. సో అటువంటి అప్పుడు మరి ఇదెందుకు సైట్ సెలెక్ట్ చేసుకున్నారు, అది ఒకటి చేసుకుంటే బాగుంటుందా అని కూడా సజెషన్ మన వాళ్ళు ఇస్తారు. ఓకే. అది కొని ఫైనల్ టచెస్ అంటాం కదా, అలా జరుగుతుంది. కానీ బేసిక్ అంతా గ్రౌండ్ వర్క్ అంతా వీళ్ళు ముగ్గురు చీఫ్లు తయారు చేయాల్సిందే.